లేదు లేదు తల్లి కొడుకులు ఇద్దరు వాళ్ళే పెద్ద దొంగలు, ఇద్దరు జమానత్ మీద బయట తిరుగుతుండ్రు అని నరేంద్ర మోడీ అంటాడు. అసలు ఈ దేశాన్ని పరిపాలించినోడు ఎవడు? దయచేసి ఆలోచించేయండి. మా పత్రికా మిత్రులతో నేను ఓర్తా ఉన్నా, ఇది చైతన్యం పరచాలి మీరు, మీ బాధ్యత కూడా ప్రజలను. 55-56 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, 11 ఏళ్ళు బీజేపీ పార్టీ, ఇద్దరు కలిసి 66 ఏళ్ళు పరిపాలించినది. మొత్తం 73 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో 66 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరురా అంటే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, నరేంద్ర మోడీ. ఇది నిజం కదా? మళ్ళీ వాళ్ళే ఇప్పుడేదో ప్రభాకర్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు, లేదా కేశవరావు పరిపాలించినట్టు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకరు పెద్ద అస్థిని లెక్కించి కొట్లాట చూడు. ఇది ఎట్లా ఉన్నదంటే ఆ తెనాలి రామలింగన్ కథలో నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడిసినట్టు చేస్తా అని జనాన్ని గోల్మాలు దింపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు గమనించిన వాళ్ళ మాట. సిద్దిపేటలో 1974-75లో నేను డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యార్థిగా చదువుకునే రోజులలో ఇందిరాగాంధీ పెట్టింది స్లోగన్ ఏంది? గరీబీ హటావ్. ఇందిరాగాంధీ తర్వాత వాళ్ళ రాహుల్ గాంధీ నాయన రాజీవ్ గాంధీ గారు వచ్చిండు. ఆ తర్వాత 5 ఏళ్ళ మధ్యలో పివి నరసింహారావు వచ్చిండు, ఆయన కాంగ్రెస్ ప్రధానమంత్రి. ఆ తర్వాత 10 ఏళ్ళు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆయన ప్రధానమంత్రి వచ్చినాడు. ఇంతకాలం జరిగిపోయింది. అంటే వాళ్ళ నాయనమ్మ అదే చెప్పింది, వాళ్ళ నాయన అదే చెప్పిండు. ఇలా మనుమడు రాహుల్ గాంధీ కూడా మళ్ళా గరీబీ అటా ఉంటాడు. అంటే ఎన్ని దశాబ్దాలు గరీబులు ఉంటారు? ఎన్ని దశాబ్దాలు ఈ నినాదాలు ఉంటాయి? ఎప్పటిదాకా ఈ డ్రామా ప్రజలు చూడాలా? ఈ గరీబులు అనేది ఎప్పుడు పోతారు శాశ్వతంగా ఈ దేశం నుంచి? దయచేసి ఈ పాయింట్ మీరు ఆలోచించేయాలి. నేను చెప్పేది మీకు తెలుసు, ఇందిరాగాంధీ గరీబీ హటావ్, మళ్ళీ ఇప్పుడు న్యాయ అనే పేరుతోని రాహుల్ గాంధీ గరీబీ హటావ్. అంటే నాయనమ్మ కాలం నుంచి మనమన్ దాకా ఇదే స్లోగన్. అంటే వాళ్ళ ఆలోచన ఎట్లున్నది, ఎంత బ్యాంకరప్ట్ ఉన్నది, ఎంత దరిద్రంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకో పెద్ద విషయం, నరేంద్ర మోడీ ఆయన ఎంబడి ఆయన పేరేంటి? అమిత్ షా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు. 2014 ఎన్నికలలో ఏం చెప్పారండి? మైకులు వలిగిపోయినాయి ఇప్పటికంటే ఎక్కువ, చాలా పెద్ద లొల్లి చేసినారు. 2-3 నెలల లోపల మమ్మల్ని గెలిపియండి, మొత్తం నల్లధనం ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఏ పాతాళంలో ఉన్నా నల్లధనం తెస్తాం, ఇగో గింత నల్లధనం వస్తుంది, ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నారు. అన్నారా లేదా? ప్రతి ఇంటికి ఇస్తామన్నారు. తర్వాత ఏడాది అయిపోయింది. బీజేపీ పార్టీ అధ్యక్షుని పత్రిక వాళ్ళు అడిగినారు, ఏమైనా నువ్వు మరి 15 లక్షలు ప్రతి ఇంటికి ఇస్తామంటారు, 15 రూపాయలు ఇవ్వపోతుంది, దీని సంగతి ఏంది అని అడిగింది. ఆ ఎలక్షన్లో మత్తుగా చెప్తామా, అన్నీ చేస్తామా, ఎలక్షన్లో చెప్పిన చేస్తామా, చునావీ జుమ్లా ఎలక్షన్లలో చెప్పిన బట్టి ముచ్చట అని ఆయన మాట్లాడతారు. అంటే దేశ ప్రజల గురించి ఏదైనా మాట్లాడాలి, ఓట్లు కొట్టుకొని పోవాలి, తర్వాత ఏమన్నా కానీ మళ్ళీ ఎలక్షన్ అయితే మళ్ళీ కొత్త నినాదం. ఇంతకుముందు షాయవాలా, ఇప్పుడేమో చౌకీదారు. ఇదే కావన్న డ్రామా ప్రజలకు. ఈ డ్రామానన్నా ప్రజలకు కావాల్సింది. ఇంకా మైబీ చౌకీదార్ అంటే మైబీ చౌకీదార్. ఈ డ్రామాలు, స్లోగన్లు, క్రియాహీనమైనటువంటి నినాదాలు తప్ప నిజంగా గుండె మనసు కరగదీసి ఈ దేశాన్ని ఖచ్చితంగా బాగు చేయాలనే ఆలోచన లేదు. దేశంలో ఉన్న సంపద, వనరులు, మానవ వనరులు, నిధులు వాడుకునే తెలివితేటలు కూడా లేవు ఈ 2 పార్టీలకు కూడా. నేను ఒక బాధ్యత గల ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా నేను చెప్తా ఉన్నా, 20 లక్షల కోట్ల పైబడి రిజర్వ్ బ్యాంక్ దగ్గర, మహారత్న కంపెనీల దగ్గర డబ్బులు మూలుగుతూ ఉన్నాయి. దేశంలో పేదరికం ఉన్నది. దళితులు బాధపడతా ఉన్నారు, మేము బాగుపడలేదని. గిరిజనులు బాధపడతా ఉన్నారు, మైనార్టీలు బాధపడతా ఉన్నారు, బీసీ వర్గాలలో, ఓసీ వర్గాలలో నిరుపేదలు బాధపడతా ఉన్నారు. అవి మాట్లాడరు, ఆ సమస్య మాట్లాడరు. 2 గవర్నమెంట్లు కూడా ఎందుకోసం వీళ్ళు ఒక బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పెట్టరండి? యూపీఏ గవర్నమెంట్ పెట్టలే, ఎన్డీఏ గవర్నమెంట్ కూడా పెట్టలే. అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, కానీ వీళ్ళు పెట్టరు. ఏం కారణం చేత పెట్టరు? ఏం చేస్తారులే ప్రజలు అని ఒక అహంకారం.
ప్రతి ఎన్నికల్లో ఓ నినాదం సృష్టించాలి, ఒక ప్రచార హోర్ క్రియేట్ చేయాలి, దానిలో క్యారీ ఫార్వర్డ్ కావాలి. ఇది మారాలి. ఒకటి రెండు విషయాలు చెప్తే ఇది నిజమేనా అని మీరు అనుకుంటారు. మీరు తెలుసుకోండి, మీ ఊర్లో ఉండే కరెంట్ అధికారులు తెచ్చుకోండి. దేశంలో 3,50,000 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అయితే దాన్ని వాడే తెలివి లేదు, సగం దేశం చీకట్లో ఉంటున్నది. 70,000 టీఎంసీల నీళ్ళు అందుబాటులో ఉంటే ఇయ్యాలంటే కూడా దేశంలో సాగునీళ్ళకు బాధపడాలి, తాగునీళ్ళకు బాధపడాలి. ఏం గ్రాచారం ఇది? ఎవరి కోసం దేశం ఈ బాధపడాలి? ఎందుకోసం పడాలి? వీళ్ళ డైలాగుల రాజ్యం ఎన్ని రోజులు నడవాలి? దయచేసి ఆలోచించేయాలి. ఆషామాషిగా ఓటేయడం కాదు, ఇక్కడ మందమే ఆలోచించడం కాదు. నాకు తెలుసు, బయట అందరు చెప్తా ఉన్నారు, నా దగ్గర సర్వే రిపోర్ట్ కూడా ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డి మెజారిటీ 5 లక్షలు దాటి వస్తుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మెదక్ ఎంపీ ఈరోజు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. నా కోరిక మీతో ఏంటంటే దయచేసి మెదక్ జిల్లా మీరు పక్కన ఉండే వాళ్ళని కూడా ప్రభావితం చేయాలి. జైరాబాద్ నియోజకవర్గం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మనకు అంటుకున్న జిల్లాలు ఏవైనా కావచ్చు, వాళ్ళని కూడా ప్రభావితం చేయాలి. తెలంగాణ యావత్తు పిడికిలు బిగించి ఒక ప్రగతి కాముక భారతదేశ నిర్మాణంలో మేము పాత్ర వహిస్తామనే మాట చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం నుంచి 16 ఎంపీలు మనమే గెలిచిపోతే 100కు 100% ఢిల్లీలో దేశం యొక్క గతి గమనం మారవలసిన అక్కర ఉన్నది. దానికోసం మీ బిడ్డగా అన్ని ప్రయత్నాలు కూడా నేను చేస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. 100% ఆ హామీ జరగబోయే సూచనలు కనపడతా ఉన్నాయి. అన్ని రిపోర్ట్లు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా టీఆర్ఎస్ 16 ఎంపీలు గెలిచే పరిస్థితికి ముందుకు దూసుకొని పోతా ఉన్నది. నిన్న ఇయ్యాల వచ్చిన రిపోర్ట్లు కూడా అవే చెప్తా ఉన్నాయి. ఇదే స్ఫూర్తిని కొనసాగించండి. స్థానికంగా ఉండే సమస్యలు, జిల్లా అవసరాలు, నేను ఈ జిల్లాలో పుట్టినవాడినే కాబట్టి 100% వాటిని నెరవేర్చే బాధ్యత నాది. వ్యవసాయం నీళ్ల బాధ్యత నాది. మంజీరా నదిని, హల్దీ నదిని ఒక చెక్ డ్యామ్ మిల్ ఇంకో చెక్ డ్యామ్కు తలిగే విధంగా ఒక సజీవ జలధారగా రూపుదిద్దే బాధ్యత కూడా నాది. ఆ విధంగా తప్పకుండా కార్యక్రమాలు తీసుకుందాం. ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ, మీరందరూ కూడా ఎండపూట వచ్చినారు నాకు తెలుసు, అయినా కూడా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ సభను, ఈ నర్సాపూర్లో ఒక ప్రచారం ఉంది మనకి. నేను ఎప్పుడు ఇక్కడ సభ మాట్లాడిపోయినా విజయమే సాధించడం తప్ప అపజయం మనం చూడలే. అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు ఇచ్చినారు. ఇక్కడ మదన్ రెడ్డి గారితో పాటు సోదరి మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి గారు కూడా మనతో చేరినారు. ఇద్దరు కలిసిన తర్వాత అసలు ఇక్కడ తిరిగే లేదు. నర్సాపూర్లో కూడా 1,50,000 మెజార్టీ రావాలని మిమ్మల్ని ఒకటే మాట కోరుతా ఉన్నా. తిరుగులేని మెజార్టీ రావాలి. పోటీ మన కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీ వాళ్ళతో లేదు. వాళ్ళు ఏదో డంబచారం చెప్తారు మస్తుగా. ఎంత డంబచారం ఉంటుందంటే బీజేపీ పార్టీ వాళ్ళ లొల్లి వశమే అయితే లేదు. ఏం జరిగిందంటే నిన్న కాకముందు జరిగిన ఎన్నికలలో వాళ్ళు 118 సీట్లు పోటీ చేసింది. గెలిచింది 1 సీటు, అది సాగు తప్పి కనులొట్టపోయి. 103 దగ్గర డిపాజిట్లు పోయినాయి. వాళ్ళ బొబ్బ ఇప్పుడు అందరికన్నా ఎక్కువ ఉన్నది. అంటే ఆ విధంగా ఉంటుంది. దాన్ని చూసి మనం మోసపోవద్దు. మెదక్ నియోజకవర్గంలో ఉన్న పోటీ ఏంటంటే వాస్తవానికి టీఆర్ఎస్కే పోటీ ఉన్నది. గజ్వేల్కు నర్సాపూర్కు పోటీ, దుబ్బాకకు సిద్దిపేటకు పోటీ, మెదక్కు సంగారెడ్డికి పోటీ. ఎవ్వరు కూడా 7 నియోజకవర్గాలలో 1,00,000 లోపల మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. అంటే ప్రభాకర్ రెడ్డి మెజారిటీ ఆల్ ఇండియా రికార్డు బద్దలు కొట్టినా కూడా ఆశ్చర్యం లేదు. అంత పెద్ద మెజార్టీతోని ఇక్కడ మనం గెలవబోతా ఉన్నాం. గెలిస్తే ఇది ముఖ్యమంత్రి కూడా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి మనందరి గౌరవం పెరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా 11వ తేదీ దాకా ఇదే టెంపో కొనసాగించి అతి భారీ మెజార్టీతోని గెలిపించండి. ఈ జిల్లా అవసరాలన్నీ తీర్చే బాధ్యత నాది అని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, జై తెలంగాణ.